అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చర్చించడానికి పంచుకోవటానికి మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమనగా ఇటీవల నిన్న మొన్న చూస్తా ఉన్నాం పేపర్లో, టీవీలో, ఎక్కడ చూసినా ఏంటి వైసీపీ పార్టీ వాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నారు. 23 జిల్లాలో కడతారు, 22 జిల్లాలో కడతారు, ప్రభుత్వ భూమిని తీసుకుని కడతారు అని చెప్తా ఉన్నారు. నిజం, కట్టేది మాట యథార్థం అవి కనపడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక తప్పు అనేది ఉంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు గారు కట్టిన ప్రజావేదికని మేఘాల మీద అక్కడే సమావేశం పెట్టి ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, దీన్ని ఉంచడానికి లేదు, రాష్ట్రంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండటానికి లేదు అని గర్వంగా చెప్పి ఆ ప్రజావేదిక సుమారు 10 కోట్లతో కట్టిన ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది. ప్రజలు కొంతమంది హర్షించారు, కొంతమంది వ్యతిరేకించారు. అయినా సరే వారి నిర్ణయం ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ ఒప్పుకున్నారు. దాని విషయంలో నో డీవియేషన్. తప్పులు చేస్తే మాత్రం అందరికన్నా ముందు అక్కడికే వెళ్ళి we will remove the structure. కానీ మనమే ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా మనమే ఉంటూ మనమంతటా మనమే వేర్ ఫ్లాంటింగ్ రూల్స్. ఒక్కటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనమే ఈ స్థాయిలో రూల్స్ను ఫ్లాంట్ చేస్తే రేపొద్దున డూ వీ హ్యావ్ ద మారల్ కెపాసిటీ ఆర్ మారల్ గ్రౌండ్ టు గో అండ్ టెల్ సంబడి నాట్ టు డూ దిస్? మిమ్మల్ని అందరినీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆస్క్ యువర్ సెల్ఫ్స్ ద సేమ్ క్వశ్చన్. When we are leading the state, we should become role models. When we are leading the state, we should live by example. And when we don't do it, how can you expect others to do it? Are we on the right track? ఇది అడగడం కోసం వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనమంతా కూడా గమనించాలనే ఉద్దేశంతోనే I had all the collectors come over here, all the secretaries come over here, all the HODs come here, all the ministers come here, including the chief minister, to come here and sit down and see ఎటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, I'm giving orders that this will be the last meeting here in this hall. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది. ఎల్లుండికి వచ్చేసరికి ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఆఫీసుని కడతా ఉన్నారు. తప్పులేదు, ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకుంటారు. వాటిల్లో పార్టీ కార్యాలయాలు కట్టుకున్న దాఖలాలు ఇటు తెలంగాణలో కానీ, ఆ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అందరూ కూడా భవనాలు ప్రభుత్వ భూములు తీసుకుని కట్టుకున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళు వారి పార్టీ కార్యాలయాలు కట్టుకుంటే ప్రభుత్వ భూమిని ఎలగేట్ చేసుకుని అందులో కట్టుకున్నారు. అయితే ఇక్కడ తప్పల్లో ఏం జరిగిందంటే, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక కాగితం పడేసి ప్లాన్ అప్రూవల్ చేసుకుని కట్టుకుంటే ఈరోజు ఎదుటానికి అవకాశం ఉండేది కాదు. మరి ఆ పని ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ, పార్టీ ప్రముఖ పెద్దలు కానీ ఎందుకు చేయలేదు అనేది అర్థం కాని ప్రశ్న. ఇవాళ సుమారు 2,000 కోట్లు పెట్టి ఈ భవనాలన్నీ నిర్మిస్తూ అధికారికంగా అనుమతులు లేవు అంటే అది ఎంత తెలివి తక్కువతనో మరి పార్టీ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా పార్టీ ఇదే పరిస్థితి వారం రోజులు ముందు కనుక, ఎలక్షన్స్ ముందు కనుక చూపిస్తే అది పార్టీకి ఇంకా ఒక మైనస్ పాయింట్ తయారయ్యేది. ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళు బయటపెట్టారు కాబట్టి సరిపోయింది. అసలు అధికారంలో ఉన్నాం మనం, ఒక ఐదు టౌన్ ప్లానింగ్ లో పడేస్తే వాళ్ళు ఆటోమేటిక్ చేసి తీసుకొచ్చేస్తారు. అది ఎందుకు చేయకపోయారు పార్టీ పెద్దలు? ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పార్టీ పెద్దలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ప్రజావేదిక కూల్చినప్పుడు ఇల్లీగల్ అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. మరి అలాంటి ప్రభుత్వం ఉన్న పెద్దలు
ఇవాళ ఇంత ఇల్లీగల్గా ఈ పార్టీ ఆఫీసులు కడితే మరి ప్రజలు చూస్తున్నారు, అది ఇల్లీగల్ అయినప్పుడు ఇది ఇల్లీగల్ కాదా, మరి ఇటు కూల్చరా అని అడుగుతున్నారు, మరి ఇటు కూడా కూల్చేద్దామా? కాబట్టి ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు మెప్పు పొందే విధంగా పరిపాలన ఉండాలనేది నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇచ్చారనేది చెప్పగలుగుతాం. ఈరోజు కూడా వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎందుకు ఓడిపోయాం, మనం ప్రజలకు సంక్షేమం ఇచ్చాం కదా అనే విషయం చెప్తున్నారు. తప్పితే ఈ ఉదాహరణకి పార్టీ ఆఫీసులో జరిగిన ల్యాప్సెసే అనేక విషయాల్లో జరిగిన ఈ ల్యాప్సెస్. మద్యం లేదు అని ప్రజలు ఎమ్మెల్యే దగ్గర మంత్రుల దగ్గర గొగ్గోలు పెట్టినా సరే దాంట్లో ఏ రకమైన మార్పు లేదు. నిన్న మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు మద్యం విషయంలో మేము ఫెయిల్ అయ్యామని, ఇసుక విషయంలో ఫెయిల్ అయ్యామని ఇంకొక ఎమ్మెల్యే గారు ఓడిపోయిన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఇలాంటి కారణాలు అనేక ల్యాబ్స్ ఉండబట్టే ఆ ల్యాబ్సెస్ అన్ని కూడా నిన్న ఓటమికి ప్రధాన కారణం అనేది చెప్పగలుగుతుంది. ఎందుకంటే పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకున్నట్ట. అదేవిధంగా పరిపాలకులు కూడా మనం కరెక్ట్గానే వెళ్తాం, మనం చేసిన రైటు, మనం 30 ఏళ్ళు ఉంటాం అనుకుంటే అది తప్పు. అందుకే ప్రజలు ఈ రకమైన తీర్పు ఇచ్చారనేది ఈ సందర్భంగా చెప్పగలరు. రూల్ అనేది ఎవరికైనా ఒకటే, ముఖ్యమంత్రికైనా ఒకటే రూలే, సామాన్యునికైనా ఒకటే రూలే. అదే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎవరైనా సామాన్యుడు గన చేసి ఉంటే, ఎవడైనా సామాన్యుడు గన ఒక రేకుల షెడ్ వేసుకుని ఉంటే, ఇల్లీగల్ గా రేకుల షెడ్ వేసుకుంటే గన గమనుంటారు అధ్యక్ష, వెంటనే పోతారు అధికారులు అక్కడికి వెళ్లి, వెంటనే అధికారులు అక్కడికి పోయి ఆ రేకుల షెడ్ వెంటనే తీసేసే కార్యక్రమం చేస్తాం. ఏమంటే సామాన్యుడు కాబట్టి. అదే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏకంగా ఇలా ఇల్లు కట్టుకొని చూడధ్యక్ష ఒక్కసారి అందరినీ కూడా చూపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక 40 ఏళ్ళు వయసులో రాజకీయ చరిత్ర ఉంటే నలుగురికి రోల్ మోడల్ గా ఉండాలి. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.